వెల్కమ్ టు అవిన్య ఇంటీరియర్స్ అండి. ఈ ఫ్లాట్ అనేది మనము మై ఫార్చ్యూన్ ప్రైడ్ హిమాయత్ నగర్లో ఉన్న అపార్ట్మెంట్ అండి. దీంట్లో 206 చేసాము. ఈ ఎంట్రన్స్ చూస్తేనే అర్థమైపోతుంది మనం ఈ ఫ్లాట్ అంటే లోపల వెళ్ళాక ఇంకా ఎంత బాగుంటుంది అనేది. ఎంట్రన్స్ చూడండి. ఈ ఎంట్రన్స్ వచ్చేసి మనం ఇక్కడ లోవర్స్ ఇచ్చాము. ఇది కంప్లీట్గా చార్కోల్ షీట్ అండి. ఇక్కడ నేమ్ ప్లేట్ వస్తుంది. ఈ చార్కోల్ షీట్ అండ్ ఈ లోవర్స్ కాంబినేషన్ ఆఫ్ ద కలర్ కూడా మనం చాలా స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసాము. అండ్ ఇది వచ్చేసి షూ ర్యాక్. ఈ షూ ర్యాక్ అనేది ఎల్ షేప్లో ఇచ్చాము. దీని మీద గ్రానైట్ టాప్ అనేది ఇచ్చామండి. సో మనం ఈ ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ ఉందో దీని చుట్టూ మనం లోవర్స్ తోటి కంప్లీట్గా డిజైన్ చేసాం. అండ్ ఇఫ్ యూ సీ ఈ డోర్ కూడా మెష్ డోర్ కూడా పెట్టామండి. అండ్ నెక్స్ట్ వెల్కమ్. లోపలికి వస్తే మనం ఈ ఫాల్ సీలింగ్ నుంచి పెయింటింగ్ నుంచి అండ్ ఎండ్ టు ఎండ్ ఎవ్రీథింగ్, కర్టన్ రాడ్స్ కావచ్చు, జూమర్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ వీ ఓన్లీ ప్రొవైడెడ్. సో ఎండ్ టు ఎండ్ ఇట్స్ లైక్ టర్న్కీ ప్రాజెక్ట్ అండి. సో ఇక్కడ చూస్తే మనం ఈ వాల్కి కలర్స్ కానీ, అంటే ఇది యాక్చువల్గా ఎవరైనా వాల్ పేపర్ కానీ లేకపోతే ఇంకా వేరే డిఫరెంట్ మ్యూరల్ ఆర్ట్స్ కానీ అట్లా మనం ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేసామంటే గోల్డ్ అండ్ సిల్వర్ స్ట్రైప్స్ తోటి ఈ వాల్ అనేది హైలైట్ చేసాము. సో దిస్ ఈజ్ లైక్ బోత్ లివింగ్ ఏరియా అండ్ దట్ ఈస్ లైక్ టీవీ యూనిట్ ఏరియా అనేది అది అక్కడ వచ్చింది. పైన ఫాల్ సీలింగ్కి వస్తే మనకి ఇక్కడ ఫ్యాన్స్ కావచ్చు, జూమర్ కావచ్చు, అండ్ ఈ రూఫ్ లైటింగ్ కావచ్చు. ఇప్పుడు మీరు చూస్తే దీంట్లో ఎల్ షేప్ ఫాల్ సీలింగ్ అండ్ మిడిల్లో వుడ్ కలర్ వచ్చేసి ఫ్యాన్స్కి బ్యాక్గ్రౌండ్ వుడ్ కలర్ అనేది మనం ఒక చిన్న డిజైన్ స్క్వేర్ డిజైన్ తీసుకోవడం జరిగింది. టీవీ యూనిట్ అండ్ సోఫా, సో బోత్ మనం చేసామండి. కమింగ్ టు టీవీ ఏరియాకి వచ్చేసరికి మనం ఇక్కడ టీవీ యూనిట్ అనేది ఇచ్చామండి. ఈ టీవీ యూనిట్ అనేది మనం వైట్ అండ్ వుడ్ కలర్ గ్లాసీ లామినేట్ తోటి కాంబినేషన్స్ తోటి చేసాము. పైన స్పాట్ లైట్స్ అండ్ లోవర్స్ బ్యాక్గ్రౌండ్లో ఇచ్చాము. సో ఇది కంప్లీట్గా కింద వచ్చేసి మనం స్టోరేజ్కి షెల్ఫ్స్ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ సోఫా అనేది దర్పణ్ ఫ్యాబ్రిక్ తోటి చేసామండి. ఈ దర్పణ్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం క్వాలిటీ బాగుంటుంది కాబట్టి మనము బ్రాండెడ్కి వెళ్ళాము. సో ఈ సోఫా అనేది మనం టోటల్ ఇట్స్ 5 సీటర్ సోఫా 3+2. సో ఈ సోఫా కూడా ఫ్రమ్ అవిన్య ఇంటీరియర్స్ మనం ఇవ్వడం జరిగింది. ఇవి కర్టన్ రాడ్స్ వచ్చేసి 2 రోస్ కర్టన్ రాడ్స్ ఇచ్చామండి. ఒకటి వచ్చేసి షీర్ కర్టన్ అండ్ సెకండ్ వన్ వచ్చి బ్లాక్డ్ కర్టన్ కోసము. అండ్ దిస్ ఆల్సో గోల్డ్ కలర్ ఎండ్స్ వచ్చేది అది కొంచెం హైలైట్ చేసేదానికి గ్లాస్ కలర్ ఎండ్ క్యాప్స్ అనేటివి తీసుకున్నాము. గోల్డ్ అండ్ గ్లాస్ కాంబినేషన్. నాకు రెగ్యులర్గా వచ్చే డౌట్స్ అండి, అంటే చాలామంది కస్టమర్స్ ఫినిషింగ్ ఎలా ఉంటుంది అని అడుగుతుంటారు. సో జనరల్గా హౌస్ చూపించడం కంటే అది కూడా చూపిద్దాము అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనం ఈ ఫినిషింగ్ అనేది చూడండి, ఎడ్జ్ బైండింగ్. సో ఎంత నీట్గా ఉంటుంది అనేది మన ఫినిషింగ్. డ్రాస్ కానీ ఇదంతా చూసినట్లయితే ఇది చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా ఉంటుంది అనేది. సో ఫినిషింగ్ అనేది ఎలా ఉంది అనేది మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొక చాలామంది అడిగే పెద్ద డౌట్ ఏంటంటే షెల్ఫ్స్ కరెక్ట్గా వస్తాయా గ్యాప్స్ రాకుండా. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఏ షెల్ఫ్స్ కూడా ఎంత పర్ఫెక్ట్గా
ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి. ఈవెన్ మిల్లీమీటర్ కూడా మనకు ఈ షెల్ఫ్లో అనే గ్యాప్ అనేది మనకు కనిపించదు. ఈ టీవీ యూనిట్ దగ్గర ఫినిషింగ్ కూడా చూడండి. అండ్ మనం కంప్లీట్గా అండి హౌస్ అంతా విర్గో లామినేట్సే యూజ్ చేసాము. సో కంప్లీట్గా బ్రాండెడే యూజ్ చేసాం మనం. అండ్ ద వుడ్ ఇక్కడ యూజ్ చేసింది ఏంటంటే మనం సెంచురీ ప్లైవుడ్. దిస్ వన్ పార్టిషన్ కమ్ పూజా యూనిట్ అండి హాల్లో. అంటే మనం జనరల్గా పార్టిషన్ కోసం సపరేట్గా చేస్తుంటాము. ఇక్కడ పూజా యూనిట్కి సపరేట్ ప్రొవిజన్ లేదు, కిచెన్ చాలా కొంచెం క్లోజ్గా ఉంది అని చెప్పేసి మనం ఇక్కడ పూజా యూనిట్ లివింగ్ ఏరియాలోనే ఇవ్వడం జరిగింది. ఈ లివింగ్ ఏరియాలో ఎలా ఇచ్చామంటే అంటే ఈ టీవీ సిట్అవుట్ ఏరియాని అండ్ లివింగ్ ఏరియాని సపరేట్ చేస్తూ ఈ పూజా యూనిట్ అనేది ఇచ్చాము. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మనం సిఎన్సి కటింగ్ తోటి చేయించాము. అండ్ దిస్ ఈజ్ అ ఫ్లూటెడ్ గ్లాస్. ఇది ఫ్లూటెడ్ గ్లాస్ అండి. అండ్ విత్ గోల్డ్ కలర్ ప్రొఫైల్ ఫ్రేమ్ తోటి. అండ్ హియర్ స్టోరేజ్ కోసం షెల్ఫ్స్ ఇచ్చాము విత్ అగైన్ గోల్డ్ నాబ్స్ తోటి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనం ఇక్కడ ఎక్కడ లామినేట్ యూజ్ చేయలేదు. ఇదంతా కంప్లీట్లీ మేడ్ విత్ డ్యూకో. అంటే హెచ్డిహెచ్ఎంఆర్ షీట్ తీసుకొని దానికి సిఎన్సి కటింగ్ చేయించి ఈ డిజైన్లో, అంటే మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వస్తుంది, ఈ డిజైన్లో సిఎన్సి కటింగ్ చేయించి దీని మీద డ్యూకో చేసామండి. దీనికి ఈ గోల్డ్ కలర్ హ్యాండిల్స్ అనేది చాలా బాగా హైలైట్ అయిపోయింది. అండ్ దిస్ ఏరియా ఆల్సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ షెల్ఫ్స్కి బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా డోర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కొంచెం ఫ్రీ యాక్సెస్ కోసం కొంచెం ఓపెన్ స్పేస్, ఓపెన్ షెల్ఫ్స్ ఇచ్చాము. అండ్ దిస్ ఈజ్ ఆల్సో డోర్. అండ్ దిస్ కంప్లీట్ డ్రెస్సింగ్ యూనిట్ ఆల్సో డన్ విత్ ద డ్యూకో. అంటే ఈ కంప్లీట్ రూమ్ ఏదైతే ఉందో ఇదంతా మనం డ్యూకో ఫినిషింగ్ తోటే చేసాము. అండ్ ఈవెన్ షెల్ఫ్స్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ ఎక్కడ లామినేట్ అనేది యూజ్ చేయలేదు. అండ్ ఇఫ్ యూ సీ దట్ ఫాల్ సీలింగ్ ఆల్సో ఇక్కడ మనం ఈ షేప్ వరకు పీవీసీ ప్యానలింగ్ ఇచ్చాము. అండ్ కర్టన్ రాడ్స్ కూడా గోల్డ్, అంటే మనకి ఇదంతా మ్యాచ్ అవ్వడానికి ఈ గోల్డ్ కర్టన్ రాడ్స్. ఈ నాబ్స్ కూడా మనం గోల్డ్ కలర్ ఇచ్చాము. సో ఇక్కడంతా వైట్ అండ్ గోల్డ్ థీమ్ తోటి చేసామండి కంప్లీట్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది. సో ఇది డ్రెస్సింగ్ మిర్రర్ అండ్ ఫుల్ లెంత్ మిర్రర్ ఇచ్చేసాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది మనం చాలా స్పెషల్గా డిజైన్ చేసాము. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఓపెన్ షెల్ఫ్స్, అంటే ఇదంతా వార్డ్రోబ్ అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకు ఓపెన్ షెల్ఫ్స్ వచ్చాయి అండ్ ఈజీ టు యాక్సెస్. అండ్ ఇక్కడ ఒక క్లోజ్డ్ షెల్ఫ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ ఒకసారి మనం ఈ లామినేట్స్ చూస్తే ఈ లాఫ్ట్ కావచ్చు అండ్ ఈ కబోర్డ్స్కి వార్డ్రోబ్స్కి పెట్టిన లామినేట్స్ కావచ్చు. అండ్ ఇట్స్ లైక్ ఎ పేస్టల్ కలర్స్, అంటే మనం పేస్టల్ కలర్స్ తోటి ఇచ్చాము. వీళ్ళకి అగైన్ గోల్డ్ హ్యాండిల్స్ ఇచ్చేసాము. 4 డోర్స్కి 4 డిఫరెంట్ పేస్టల్ కలర్స్ తోటి మనం చేసాము. సో దట్స్ వై ఇట్స్ అ వెరీ గుడ్ లుకింగ్ అండ్ వెరీ డిఫరెంట్ లుక్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. సో ఇఫ్ యూ సీ దిస్ కంప్లీట్, అంటే మనం ఈ హౌస్కి టోటల్ వాల్ పెయింటింగ్ కావచ్చు, అంటే ఇట్స్ లైక్ అ టర్న్ కీ ప్రాజెక్ట్ ఇంక్లూడింగ్ వాల్ పెయింటింగ్స్, ఫ్యాన్స్, కర్టన్ రాడ్స్ అండ్ బాల్కనీ గ్రిల్స్ అండ్ ఎవ్రీథింగ్ వీ డిడ్ ఫర్ దిస్ హోమ్ యాక్చువల్లీ. సో ఇఫ్ యూ సీ దట్ ఇక్కడ 2 వాల్స్ 2 డిఫరెంట్ కలర్స్ తోటి హైలైట్ చేసాము. ఒకటి డీప్ పర్పుల్ అండ్ ఒకటి లైట్ పర్పుల్ తోటి. ఇక్కడ ఏదైతే ఇది ఉందో ఈ చిన్న స్టడీ యూనిట్ కూడా మనం ఫోల్డబుల్ స్టడీ టేబుల్ ఇచ్చాము. ఈ స్టడీ టేబుల్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది మనము ఇక్కడ కూడా షెల్ఫ్స్ ఇచ్చామండి. ఈ షెల్ఫ్స్ విత్ క్లోజ్డ్ డోర్స్.
అంటే మనకు బుక్స్కి యాక్సెస్కి ఈజీగా రైట్ సైడే ఉంటే బాగుంటుంది అని. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కూడా అగైన్ నాబ్స్, అంటే మనం ఎక్కడ చూసినా ఈ కంప్లీట్ హౌస్ గోల్డ్ అండ్ వైట్ థీమ్ తోటి చేసాము. అండ్ ఇక్కడ ఒక చిన్న లైట్ కూడా మనం పెట్టాము. ఇది అడ్జస్టబుల్, ఎలా కావాలంటే అలా మనం ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సో ఈ కంప్లీట్ హౌస్కి పెయింటింగ్ కూడా మనమే చేసామండి. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది అంటే మనకు ఈ వార్డ్రోబ్కి థీమ్ తోటి అండ్ ఈ పెయింటింగ్ని మనం మ్యాచ్ చేసుకున్నాము. ఇది ఒక డీప్ పర్పుల్ కలర్ ఒక వాల్కి వేసాము, లైట్ పర్పుల్ కలర్ ఇంకో వాల్కి వేసాము. అండ్ ఇది పాపది, సో పాప బెడ్రూమ్ కాబట్టి మనం కొంచెం రెయిన్బో ఫాల్ సీలింగ్ అనేది పెట్టాము. ఈ రెయిన్బో ఫాల్ సీలింగ్లో లైట్స్ కూడా మనం ఆల్ కలర్స్ పెట్టామండి, స్పాట్ లైట్స్ కూడా పెట్టాము. ఇఫ్ యూ సీ ద స్పాట్ లైట్స్ ఇక్కడ మనం చూస్తే. నెక్స్ట్ ఇది మనది విండో సీటింగ్ అండి. ఈ విండో సీటింగ్ ఇచ్చి దీని కింద మనం షెల్ఫ్స్ ఇచ్చేసాము. సో కమింగ్ టు ఇది డ్రెస్సింగ్ యూనిట్. ఈ డ్రెస్సింగ్ యూనిట్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక చిన్న మిర్రర్, ఇక్కడ కూడా ఈ సైడ్ కూడా మనం షెల్ఫ్స్ ఇవ్వడం అనేది జరిగిందండి. సేమ్ మ్యాచ్డ్ విత్ మన వార్డ్రోబ్కి ఏ కలర్స్ అయితే వేసామో వాటితోటి ఆ లామినేట్స్ తోటే. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న డ్రావర్. అండ్ నెక్స్ట్ మనం ఇది వాష్రూమ్లో కింద వ్యానిటీ యూనిట్ కూడా మనం చేసామండి. ఈ వ్యానిటీ యూనిట్ అనేది పైన వచ్చేసి మనకు గ్రానైట్ వేసాము అండ్ కింద HDHMR, అంటే వాష్రూమ్స్లో అంతా మనం HDHMR యూజ్ చేసాము. సో HDHMR షీట్ తోటి మనం వ్యానిటీ యూనిట్ అనేది చేసాము. ఇక్కడికి వచ్చేసరికి ఈ మిర్రర్స్ కూడా మనం చెప్పాం కదా, ఈ హౌస్లో మనం ఇట్స్ లైక్ టర్న్ కీ ప్రాజెక్ట్. ఈవెన్ మిర్రర్స్ కూడా మనం LED మిర్రర్స్ ఇచ్చాము. సో ఇట్స్ లైక్ వన్ కలర్ అండ్ డ్యూయల్ కలర్స్ వస్తాయి, ఈ కలర్స్. సో ఎవ్రీ వాష్రూమ్లో మనం ఆల్ మిర్రర్స్ ఇచ్చాము, LED మిర్రర్స్ ఇచ్చాము. Nice. And thank you very much. Thank you, Tali. Thank you. For making my room beautiful. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. ఈ గెస్ట్ బెడ్రూమ్ వచ్చి ఆల్రెడీ మేడంకి వార్డ్రోబ్ ఉంది. సో ఆ వార్డ్రోబ్ ఇక్కడ పెట్టుకుందామని ఇక్కడ ఏమి చేయించుకోలేదు. అండ్ కమింగ్ టు దీని హైలైట్, వన్ వాల్ వచ్చేసి ఈ కలర్ తోటి హైలైట్ చేసాము. అండ్ ఫాల్ సీలింగ్ కూడా సేమ్ కలర్ తోటి జస్ట్ ఆ ఎల్ షేప్ అనేది ఇచ్చాము. దాంట్లో మళ్ళీ మనం స్పాట్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ చుట్టూ మనం రూఫ్ లైట్ ఇచ్చాము. అండ్ కమింగ్ టు ఇక్కడ వాష్ రూమ్లో అగైన్ యాజ్ ఐ సెడ్ LED మిర్రర్ ఇచ్చామని చెప్పాను కదా, ఇది LED మిర్రర్. ఇది కమింగ్ టు కిచెన్, ఇది వచ్చేసి మనం కంప్లీట్ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ తోటి అండ్ గోల్డ్ కలర్ ఈ నాబ్స్ తోటి చేసామండి. అంటే హ్యాండిల్స్ అంతా మనం G ప్రొఫైల్ కావచ్చు అన్ని గోల్డ్ కలర్ ఇచ్చాము. అండ్ ఇది వచ్చేసి స్టోరేజ్ యూనిట్. అండ్ ఇక్కడ వచ్చేసరికి షెల్ఫ్స్. అండ్ ఇక్కడ వచ్చి మిడిల్ ఇది లేకర్డ్ గ్లాస్ విత్ గోల్డ్ ప్రొఫైల్ ఇచ్చాము. ఇది చిమ్నీ అనేది మనం ఫ్యాబర్ ఇచ్చామండి. అంటే ఇది ఆన్ అవుతుంది అండ్ జస్ట్ వైప్ చేస్తే ఆన్ అవుతుంది అండ్ ఆఫ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చాము. అండ్ పైన వచ్చేసి మనం కంప్లీట్గా ఎల్ షేప్ లాఫ్ట్ ఇచ్చాము. ఈ కిచెన్ అంతా మనకు ఎల్ షేప్లో వచ్చింది. అండ్ ఏదైతే వాష్ బేసిన్ ఉందో ఇది కూడా మనం చేంజ్ చేసాము. ఈ వాష్ బేసిన్ కూడా న్యూ వాష్ బేసిన్ అండి. అండ్ ఎవ్రీథింగ్ అంటే ఇక్కడ వాష్ బేసిన్స్ దగ్గర నుంచి మనం లైట్స్ కావచ్చు, చిమ్నీ కానీ మొత్తం ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ ఇట్స్ లైక్ అ టర్న్ కీ ప్రాజెక్ట్.
హాల్లో వచ్చే బాల్కనీ ఏరియా అండి. ఈ బాల్కనీ ఏరియాకి మనం పైన పీవీసీ అనేది ఇచ్చాము, దాంట్లో ఫాల్ సీలింగ్ లైట్స్. అండ్ కమింగ్ టు ఈ సైడ్ వస్తే ఇక్కడ షెల్ఫ్స్, వాష్ బేసిన్ కింద మళ్ళీ మనకు స్టోరేజ్ ఇచ్చామండి. అండ్ ఇది వచ్చేసి మనం ఇన్విజిబుల్ గ్రిల్ ఇచ్చాము. సో ఫైనల్గా మనకు ఈ హౌస్ ఇంత బాగా రావడానికి కారణం అనేది మనం ఒక్కరం ఎప్పుడు చేయలేదండి. ఇట్స్ ఎ టీమ్ వర్క్. సో కంప్లీట్గా మా టీం అనేది మా ఎలక్ట్రీషియన్ అండ్ మా సూపర్వైజర్, మా కార్పెంటర్ అని ఇంకా చాలా మెంబర్స్ ఉన్నారు. బట్ దీస్ ఆర్ ద మెయిన్ పీపుల్. సో అట్లీస్ట్ మోర్ దాన్ 20 పీపుల్ వర్క్ చేస్తుంటారండి ఈ సైట్కి. సో ఫైనల్గా ఏంటంటే కంప్లీట్లీ గోస్ టు టీమ్ క్రెడిట్ కంప్లీట్గా. Yeah, congratulations ma'am, finally for your dream home, and Rambabu garu, and wish you congratulations. Thank you. Yeah, Thank you very much Thank you. for making this home come true. Yeah, thank you, ma'am. Everything was very nice. Thank I'm very happy working with you. thank you ma'am. And it was very comfortable. Mr. Ravi also, every day he has listened to whatever I want and he's done everything, Okay. supervising, and I'm absolutely satisfied with your work. Thank you very much ma'am. Thank you. Ishu, you liked your room? Okay. Thank you. Thank you ma'am. Hi ma'am. Hello. ఇప్పుడు ఫైనల్గా మన జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆన్లైన్లో చూసి వచ్చిన దగ్గర నుంచి, ఆఫీస్కి ఫస్ట్ టైం వచ్చిన దగ్గర నుంచి, సో ఫుల్ అంటే ఒక ఎవ్రీ కస్టమర్కి ఉంటుంది మ్యామ్, ఫుల్ చేస్తారా లేదా, అసలు వీళ్ళకి అప్రోచ్ అవ్వాలా వద్దా అనే డౌట్ ఉంటుంది. సో కానీ వన్స్ జర్నీ స్టార్టింగ్ దగ్గర నుంచి మీరు వచ్చిన దగ్గర నుంచి ఎలా అనిపించింది? సో నాకు అవన్య గురించి ఐ సా ఇట్ ఆన్ ఫేస్బుక్, దెన్ నేను బుక్ చేశాను, దెన్ చార్వి కేమ్ ఐ థింక్, దెన్ షీ టుక్ ద మెజర్మెంట్స్ అండ్ షీ వెంట్ అండ్ షీ టోల్డ్ మీ టు కమ్ టు మాదాపూర్. సో ఫస్ట్ టైమ్ వెన్ ఐ వెంట్ ఐ థాట్ ఐ జస్ట్ రిటర్న్ బ్యాక్ ఫ్రమ్ ద బిల్డింగ్ బికాస్ ఐ వాజ్ లైక్ ఐ డి నాట్ సీ అ ఆఫీస్. దెన్ వెన్ ఐ ఎంటర్డ్ ద బిల్డింగ్, యాక్చువల్లీ అ బిగ్ ఆఫీస్, ఎవ్రీథింగ్ ఐ సా. Then main thing what I liked is you were very down to earth. That is what attracted me. Thank you. Because before that already 3 people came, all the big brands they came, they gave very huge quotation, but it was all sounding very commercial. But with you I felt it was very home kind. Thank You yourself spoke so nicely, the way you greeted me in the office, and everything was very nice. And now more than saying, everything can be seen. Yeah. Okay, so whatever I wanted, it is exactly being ఎగ్జాక్ట్లీ done. మన 3D డిజైన్స్ లో మనం ఏదైతే మనం But design whatever చేస్తామో, I have changed the designs 100 times I think. But you and I think Mr. Manoj, yeah, he used to create all the 3D designs, and every time every design he has created, whatever changes I told he has created. So the entire team was very good. Thank Right from the main person, she agreed to all the customization which I told, Yeah. and all her employees like Manu and Chavi, Ravi Garuto, he is Ravi. like completely here only. And he assured, because he was here, I never checked anything basically. Everything he has checked and everything was perfect. So the entire team of Avinya, I would definitely advise anyone who is dreaming your home, these are the people who will really bring it true. Thank you. Thank And you. even the material we used, ma'am, Yeah, అంటే సెంచరీ యూజ్ చేసా, వెరీ గుడ్ Yeah. క్వాలిటీ And యూజ్ she చేసా. advised me everywhere that madam, this will not be good for maintenance, this will be good for maintenance. So everything, the material in kitchen, what kind of material, each and every advice she had given, and this And is even what has come out. even we did so many things. Yeah, the Duco actually paint, yeah. Duco paint and out of the woodwork also. Yeah, like that one thing is electrical. that, she helped me out with all the electrical work, the plumbing, Paint. and the lighting, painting, everything. It was not confined only to the woodwork, and even I have not gone for shop to purchase anything basically. All my curtain rods, A to Z of the home, she has managed it. Thank you. So it was not needed for me to call multiple people. Like you can see the invisible grills also, and the main door grill, Balcony grill. yeah, everything. Exhaust fans, exhaust in fans, bathrooms. sink, everything. LED mirrors. Yeah, the LED mirrors also. Yeah. Like I need not go to many branches to search. Okay, the lighting team, the plumbing team, everything. She took care of everything, whatever is needed, A to Z, not just the woodwork. That's why I'm really very thankful, because it reduced my stress and burden a lot.
Thank you. Otherwise, I'll have to run to behind different people. Now you just manage it everything. Thank you. So thanks a lot. థ్యాంక్ యూ వెరీ మచ్ రాంబాబు గారు ఒక చిన్న వర్డ్స్ ఒక లైన్. యా స్టార్టింగ్లో ఐ మీన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వీఆర్ నాట్ దట్ కాన్ఫిడెంట్. సో వన్స్ దట్ బాయ్ హ్యాస్ షోన్ ద 3D ఇమేజెస్ కంప్లీట్లీ, అప్పుడు మా కాన్ఫిడెన్స్ వచ్చింది బాగా. దెన్ స్టెప్ బై స్టెప్ ఆఫ్టర్ కమింగ్ హియర్ అండ్ సీయింగ్ ద వర్క్, దెన్ we are very happy. Thank you. And you have done the work exactly what we wanted. థ్యాంక్ యూ అంటే మేము అనుకున్నట్టుగా ఎలా ఉందో సేమ్ 3D ప్రింట్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అది దింపేస్తారు. Thank you. ఎగ్జాక్ట్లీ దట్ వి నాట్ ఎక్స్పెక్ట్. అంటే ఎక్కడో ఒక దగ్గర కొంచెం తక్కువ వస్తుందిలే అనుకున్నాం కానీ అట్లా ఏం రాలేదు. It's like 10 out of 10 or 100 Bound. on 100. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్గా అండి దిస్ ఈజ్ అవిన్య ఇంటీరియర్స్. సో ఫర్ మోర్ వీడియోస్ అండ్ మోర్ వెరైటీస్ ఆఫ్ డిజైన్స్, ప్లీజ్ subscribe the channel. Thank you.